మాన్యశ్రీ డాక్టర్ ఎం గారికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ చెట్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ చెట్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. చాలా లేట్ అయింది. ఇప్పటికే ఇవాళ వారు అసెంబ్లీకి ముందే పెట్టినప్పటికీ కూడా వర్షాలు కొంత ఇబ్బంది ఉన్నాయి. వారం తర్వాత పెట్టుకుందామని చెప్పి మళ్ళీ దాన్ని వాయిదా వేసి ఇప్పుడు అందరూ కూడా మరి మండల ఇంత పెద్ద ఎత్తున రెండవసారి వారిని ఎమ్మెల్యేగా గెలిపించి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల రుణం తీర్చుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలకు ఎప్పటికప్పుడు ఉండి ప్రజా సమస్యల మీద వారికి ఉన్నటువంటి అవగాహన మరి ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాల దృష్ట్యా వారు ప్రభుత్వంలోకి వెళ్ళడం మనందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఎప్పుడు కూడా గత 15-20 సంవత్సరాల నుంచి వారు మొదటికెళ్ళి కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం. మరి వారు ఈరోజు మూడవసారి మనకి ఎమ్మెల్యే అనుకోవచ్చు. ఎందుకంటే కొంత సంపదలతో పోయినా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటే మరి అన్ని వేరైతే వారు ఒక డాక్టర్గా మరి వేల మందికి కంటి చూపు సేవలు అందించినటువంటి డాక్టర్గా వైద్య వృత్తిలో వారికి తెలిసినటువంటి అసలు జగిత్యాలలో వచ్చినటువంటి సిఎంఆర్ చెక్కులు రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఎప్పుడు రాలేదు. అది మేము గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఏ హాస్పిటల్కైనా వారికి ఫోన్ చేయగానే వారు వెంబడే స్పందించి ఏ హాస్పిటల్ ఎవరో అని చూడకుండా ఆ పార్టీ భేదాలు లేకుండా వారు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో చేసినటువంటి సేవ అంతో ఇంతో కాదు. అంటే ఒక డాక్టర్గా వారికి తెలుసు కనుక మొదటికెళ్ళి కూడా వారు ఒక వైద్య వృత్తిలో ఉంటే మరి ఏ గ్రామానికి వెళ్ళినా కంటి ఆసుపత్రి కంటికి సంబంధించిన కానీ ఏ సమస్య అయినా వారు ప్రతిదీ విన్నట్టు ఉండి మరి ఈనాడు అందరం కూడా జగిత్యాల నాయకులం మరి పాత కొత్తనే విభేదాలు లేకుండా కలిసికట్టుగా మీతో పనిచేస్తామని కూడా అందరం కూడా సభముఖంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో జగిత్యాల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా వారు ముందుకెళ్తూ ప్రజా సమస్య జీవితంలో నాకు అన్ని విడతలు అయిపోయినాయి, నేను ఇక ప్రజల కోసమే ఉంటాను అని కూడా వారు పదే గతంలో ప్రతి సభలో కూడా చెప్పినటువంటి మాటలు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే పెద్ద మండలం జగిత్యాల ఎక్కడంటే ఎక్కడికి పోయినా వారికి ఉన్న పరిచయాలు ఇప్పుడు కాదు, వారి కుటుంబ నేపథ్యం నుంచి కూడా ప్రతి గ్రామంలో వారికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నాయకుడు ఆ పార్టీ లేకుండా ఏది కూడా కవింపు చర్యలు లేకుండా అందరినీ కలుపుకపోతూ ఈనాడు జగిత్యాలను మరింత పట్టణాన్ని జగిత్యాల కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకెళ్లే విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ఇక రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వారు ఇట్లాంటి సీఎంఆర్ కానివ్వండి, ఇంకా హాస్పిటల్లో ఎల్ఓసీలు కానివ్వండి, ఎన్నెంటో అన్ని పేద ప్రజలకు నిత్యం వారికి సేవ చేసే విధంగా ఉంటారని కూడా వారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు 247 మందికి 58,20,500 రూపాయలు మరి తెచ్చడం నిజంగా ఒక గర్వకారణం. అందరూ కూడా వారికి చప్పట్లతో అనాయాలు చేయాల్సిన కోరుతున్నాము. ఇంత పెద్ద ఎత్తున ఇది కొంత చిన్ననే 58 లక్షల గతంలో కోటి రూపాయలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇంకా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే ఎల్లవెల్ల కృషి చేస్తారని కోరుకుంటూ రాజకీయంలోకి రాకముందు నుంచి కూడా సేవే దృక్పథంతో పనిచేస్తున్నారు. రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి వీచినా కానీ కూడా మన జగిత్యాలలో సార్ తను చేసిన సేవతోనే గెలవడం జరిగింది. ఆ సేవను ఇంకా కూడా మీ అందరి ముందుకు తీసుకురావాలన్న ఒకే ఒక కారణంతో అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో వారు ప్రభుత్వంకు మద్దతుగా ఉండి మనందరికీ ఇంకా కొంచెం అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి తాను నిర్ణయం తీసుకొని ఈరోజు మనందరికీ కూడా గర్వంగా మనం సార్ వెంట ఉన్నామని చెప్పుకోవడానికి మనం నిస్సంకోచకంగా అభివృద్ధికి ముందు పడాలి. మనం ఎప్పటికీ సార్ వెంటే ఉండి
ఇక ముందు ముందు కూడా మనం అందరం వారికి బలంగా ఉంటూ మన గ్రామంలో కానీ మన మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ అత్యధిక నిధులు తెప్పించుకొని ఇట్లాంటి సీఎంఆర్ఎఫ్లు కానీ కళ్యాణ లక్ష్మిలు కానీ ఏవిటికి కూడా అంతరాయం కలగకుండా మనం సార్ వెన్నంటి ఉండి ఇంకా వారు మంచి మంచి పదవులు ఎన్నో అనుభవించాలని అధిరోహించాలని కోరుకుందాం. ఎక్కడైనా కానీ మనం ఏదో అంటారు, వడ్డించేవాడు మనవాడు అయితే ఎక్కడ కూర్చున్నా కానీ మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది. దానికోసమే వారి వల్ల ప్రభుత్వంకు మద్దతుగా ఉన్నారు. వారు మద్దతు ఇవ్వడమే కాదు, మనందరం కూడా వారికి మద్దతుగా ఉండి మనకు ఏమేమి సమస్యలు ఉన్నాయో వారి దగ్గరికి తీసుకుపోయి ఆ సమస్యలను పరిష్కరించుకునే విధంగా మనం ఎప్పటికీ ఈరోజు కాదు ఎన్నటికైనా కానీ మళ్ళీ ఎలక్షన్లో కూడా సార్కు మద్దతుగా ఉండాలని మీ అందరినీ ఒకసారి కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, మేమందరం ఇవాళ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నామంటే అది కేవలం ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోనే ఉన్నాం. రేపు ముందు కూడా అక్కడ నిలబడ్డోళ్ళు కానీ కూర్చున్న వాళ్ళు కానీ ఎంతమందికి అవకాశాలు వస్తాయి ముందు మీరందరూ కూడా ఇప్పటి నుంచి మంచిగా కష్టపడి సార్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. రాజకీయాలు అంటే ఉదాహరణైతే ఇంటి పంచాయతీ అటు పంచాయతీ కాదు, ఓకే లోయలు కాదు. రాజకీయం అంటే కొంత వ్యూహాలు ఉన్నా కానీ ప్రజాసేవనే ముఖ్యంగా ముందరికి పోతా ఉంటాం. ఒకవైపు సేవ, రెండో వైపు మన ప్రాంత అభివృద్ధి పైన దృష్టి పెట్టుకోవాలి. మరి మీ అందరూ తెలుసు, నాది పక్కనే అంతర్గామ గ్రామం. అంతర్గామ నుంచి చాలా మంది ఉన్నారు, దగ్గర దగ్గర చుట్టాలు ఉన్నారు. ఎందుకంటే నేను పుట్టక ముందే మా ఇంట్లో మా చిన్నతాత ఎంపీగా గెలిచాడు. ఇలా గాంధీనగర్ ఎస్సీ కాలనీ కట్టించిన దాంట్లో ప్రధాన పాత్ర ఉన్నది. తర్వాత నా భార్య దగ్గరికి వెళ్ళి సంతం గురగుండ కానీ కరీంనగర్ సత్తారావు గారు ఈ క్యాంపు, పొలాస ఫాము, చలిగాలి ఫాము అవన్నీ తమిళనాడు చూస్తే వాళ్ళ హయాం లేదు. నేను డాక్టర్గా ఉంటే మా నాన్న వకీలు ఉండే, నాకు అవకాశం ఇచ్చిన గత ప్రభుత్వంలో చెప్పిన ధన్యవాదాలు ఇదివరకు కూడా మన పత్రికా మీటింగ్లా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది, ప్రజలు గెలిపించారు. ప్రజాస్వామ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ఎంతటి ఆలోచన పరుడు, అదేవిధంగా అనుభవం ఉన్న నాయకుడు అంటే, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రాజకీయాలు నడుపుతున్న టైం ఎలక్షన్ ముందున్న సందర్భంలో ఇవాళ మీ అందరూ కూడా 2 నిమిషాలు చెప్పాల్సింది. అప్పుడు ఖానాపూర్ పోయి కావచ్చు, మెట్పల్లి కాడ కావచ్చు, ఇంకెవరి గురించో కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు తప్పుడు ఇచ్చేసాడు అని చెప్పారు. కానీ జగిత్యాలకు వచ్చేసరికి మరి మీ అందరి అవకాశంతో ఎట్లాగో నేను మంచిగున్నా అని నా విషయం ఒకటి కూడా మాట్లాడలేదు. నా మీద నిలబడి పోటీ చేసిన పెద్ద మనిషి గురించి ఆయన మంచిదని చెప్పాడు తప్ప నన్ను చెడ్డోడు లేదు. అదే వేరే దగ్గర ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమేమి తప్పులు చేసినారు, ఇంకేమో చేసినారని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి అదే అనుబంధం. తర్వాత మరి మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వం ఉంది, ఇక లేదంటే రోజు చౌరస్తా కాడ ధర్నాలు చేసుకుంటూ వస్తారు. సో కొన్ని డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం ఉండే, ఇంకా రోడ్ల కార్యక్రమం ఉండే, మార్చిల్లో గారిని కలవడం, అప్పుడే కొంత నిర్ణయం తీసుకున్నాం. మా నాన్నగారు చనిపోవడం వాటన్నిటితో కొంత లేట్ అయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ఇవాళ చూసేది ఒక్క ముఖ్యమంత్రి సాగని చెక్కులు రాష్ట్రంలో అత్యధికంగా తెచ్చిన వాటిల్లో మీరు సంజయంగా ఉన్నారని చెప్పి సందర్భంలో తెలియజేస్తాను. అంటే నాకు ఆ సేవ చేసే అవకాశాన్ని మీరు ఇచ్చారు, పోయినసారి గెలిపించి. సో మీరు అవకాశం ఇచ్చింది కాబట్టి రోజు అక్కడ ఇక్కడ విమర్శించే బదులు ఉన్న వాళ్ళతో కలిసి పనిచేద్దామనే ఆలోచనతో పోయినాం తప్ప కొందరు ఏదో చెప్పినట్టు కాదు. మీ అందరికీ తెలుసు, అంతరాకాడ బ్రహ్మాండమైన భూములు ఉన్నాయి, గడియారం కాడ ఇల్లు ఉన్నది, నా దవాఖాలు ఉన్నది. హైదరాబాద్ ఇల్లు కూడా నేను ఎమ్మెల్యే కాకముందే ఎమ్మెల్యే కాలనీ అంటారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు. ఇక్కడ మా నాన్న పొడిచి పెట్టాడు 20-25 ఏళ్ళ కింద. కాబట్టి అందరూ మాట్లాడినా ఏది మాట్లాడినా మన ఏకైక లక్ష్యం సేవ చేసే లక్ష్యం. తప్పకుండా మీ అందరూ కూడా కొద్దిసేపట్లో ఈ సేవలో మనం వచ్చాం. కళ్యాణ లక్ష్య పథకం కావచ్చు, ఆసరా పింఛన్లు కావచ్చు, ఇంకా గత ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముందు ఇదే విధంగా కొనసాగిస్తాం, పెంచుతాం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా అవన్నీ కూడా గొప్పగా జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు ఇందిరాములు కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. మా అంతర్గామ చూస్తే ఇందిరామ్మ కాలంలో
ఇప్పటికీ ఆడ శిలాపలకం ఉంది. పట్టణ శ్రీరామూర్తి గారు నిన్న మంత్రి వచ్చి శిలాపలకం వేసాడు అక్కడ. సుఖరావు గారు మంత్రి ఉంది. సో అదే కుటుంబం నుంచి వచ్చిన నేను ఖచ్చితంగా రేపు ఇంద్రమ్మ ఇండ్లు కూడా మన దగ్గర ఉన్న పేదవాళ్ళకి వచ్చే విధంగా చూస్తానని చెప్పి గ్రామం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేదిక ముందు వేదిక పైన ఉన్న నాయకులు గతంలో కూడా ఇచ్చిన లిస్టు మరి ప్రభుత్వం మారింది. ఓసారి అయ్యో ఏమైతే అనుకోవచ్చు. ఇవాళ నేను కూడా ప్రభుత్వంతో ఉన్నా కాబట్టి మీ గౌరవం కూడా దక్కుతుంది. ఆ పేద ప్రజలకు అప్పుడు 3,000 ఇచ్చినాం, నేను 4,000 ఇవ్వాలి అని చెప్పి మాట తీసుకొని రేవంత్ రెడ్డి గారితో కలిసి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే అప్పుడు ఏమైనా రాని వాళ్ళు ఉంటే ఇంకో 10-20% కూడా మనం పెంచుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దాదాపు 300 చెక్కులు పంచాలంటే చాలా టైం పడుతుంది. మన ఊరు వయసు పిలుస్తాం. ఏ ఊరు పిలిచినప్పుడు మా మండల నాయకులు ఆ గ్రామ నాయకులు వస్తే ఒకటేసారి ఇద్దాం. తర్వాత మరి చాలా టైం పడుతుందని తెలుసు 9 గంటలు, ఎందుకంటే 300 సంతకాలు అంటే ఒక్కొక్కరు ఒక 2 నిమిషాలు పెట్టినా కానీ 3-4 గంటలు పడుతుంది అని చెప్పి పెద్ద స్పెషల్ భోజనం కాదని ఇంత సలవడేటట్టు అన్నం పప్పు రప్పించిన మీరు కూడా కొద్దిగా భోజనం చేసి పోయినా సర్కార్ది కాదు, నేను రప్పించిన రాత్రి ఆలోచన వచ్చింది. రాత్రి ఆలోచన వచ్చింది కాబట్టి స్పెషల్ లేదు కానీ చల్లబడిపోవాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.